జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో, అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 30, 2026, శనివారం. తిథి చతుర్దశి, ఉదయం 11:57 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 1:20 వరకు, తదుపరి అనురాధ. యోగము శివము, తెల్లవారుజామున 5:25 వరకు, తదుపరి సిద్ధము. కరణం వనిజ, ఉదయం 11:57 వరకు, తదుపరి విష్టి. రాత్రి 1:05 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం సాయంత్రం 5:57, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:06. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:21 వరకు. గుళిక కాలం ఉదయం 5:34 నుండి 7:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:34 నుండి 7:18 వరకు. వర్జము సాయంత్రం 5:49 నుండి 7:36 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు తెల్లవారుజామున 4:33 నుండి 6:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:49 వరకు. మే 30 శనివారం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి, ఉదయం 11:57 వరకు ఉంది, తదుపరి పౌర్ణమి. ఈరోజు ఉన్న నక్షత్రాలు విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:20 వరకు ఉంది, తదుపరి అనురాధ. ఉదయం వరకు చతుర్దశి తిథి ఉండటం వల్ల, వారం కూడా శనివారం అవడం వల్ల, ఇంకా అధిక మాసం కూడా కాబట్టి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా లేదు. శనివారం కావడంతో ఈ రోజు పూజలు, జపం, దానం, శివారాధన, శని లేదా హనుమాన్ ఆరాధన, పెండింగ్ పనులు, రిపేర్ పనులు, మెషినరీ లేదా టూల్స్ కు సంబంధించిన పనులు, భూమి లేదా వ్యవసాయ ఫాలో అప్ పనులు, లెక్కలు చూసుకోవడం లాంటి పనులకు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. కానీ వివాహం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తం లేకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 6:39 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 6:39 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 6:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. శ్రీ శంకరాచార్యుల వారి తల్లి పేరు ఆర్యాంబ,
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. రామకృష్ణ పరమహంస గారి తల్లి పేరు ఏమిటి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1987వ సంవత్సరంలో గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. తెలుగు సినీ దర్శకులు, రచయిత, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి. తెలుగు సినీ దర్శకులు, నిర్మాత, నటులు వైవి రావు గారి జయంతి. తెలుగు సినీ నటులు, రచయిత, దర్శకులు ఎల్బి శ్రీరామ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 30 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి తీపి కబురు వింటారు. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి అంతా అనుకూలంగా ఉంటుంది. మీన రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే సమయస్ఫూర్తి అవసరపడుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.